వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో ఆల్ కాంపిటేటివ్ బ్యాచెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు స్టార్ట్ అయ్యాయి. జూలై 1న ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. అదేవిధంగా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ వారు ప్రతి ఆదివారం కూడా 2:30 నుంచి 4 వరకు గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేయడంతో పాటు 4 నుంచి 5 వరకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా కలదు. అదేవిధంగా మనం గమనిస్తే ప్రతిరోజు డైలీ టెస్ట్ క్లాసులు అయిపోయిన వెంటనే ఈవినింగ్ 5:30 నుంచి 6:30 వరకు డైలీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటీవలే ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రారంభించారు. యాప్లో కూడా కొన్ని క్లాసులు పెట్టడం జరిగింది. ప్రతిరోజు క్లాసెస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనకు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ అని నువ్వు ప్లే స్టోర్లో ఎప్పుడైతే టైప్ చేసావో ఆ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవ్వగానే మనకి క్లాసెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. అందులో మనం ఏ కోర్సు కావాలో ఆ కోర్సు మనం పర్చేజ్ చేసి తీసుకోవచ్చు. అయితే ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా విశేషాలు, సైన్స్ అండ్ టెక్నాలజీపై ఒకసారి మనం మాట్లాడదాం. వర్తమాన అంశాలపైన ఒకసారి చర్చిద్దాం. ఈరోజు జరిగిన ప్రధాన అంశాలపై ఒకసారి గమనించండి సార్. ప్రధానమంత్రి చా గుర్తుపెట్టుకో. ప్రధానమంత్రి ది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రధానంగా మనకి అస్సోం రాష్ట్రంలోని ఈ ప్రధానమంత్రి చా అనే స్కీమ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే అస్సోం. ఒకసారి చూడండి, ఇక్కడ అస్సోం అన్నాం, ప్రధానమంత్రి చా. ఓకే, ఇప్పుడు ఒకసారి గమనించు. ప్రధానమంత్రి చా శ్రామిక్ ప్రోత్సాహం అంటాం. ఎవరైతే ప్రధానమంత్రి శ్రామిక ప్రోత్సాహ యోజన స్కీమ్, ఎవరైతే అస్సోం రాష్ట్రంలో ప్రధానంగా ఇలాగ తేయాకు తోటల్లో పనిచేసుకుంటారో, ఇలాగ తేయాకు కార్మికులుగా పనిచేసుకుంటారో అటువంటి వాళ్ళ పిల్లలకు ఉపాధిని కల్పించాలి. విద్యారంగంలో కావచ్చు, ఆరోగ్య రంగంలో కావచ్చు, మరి ఇటువంటి వ్యక్తులకి వాళ్ళకి వసతి విషయంలో కావచ్చు, లేకపోతే మెడికల్ విషయంలో కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా కొన్ని మౌలిక వసతులు కల్పించాలని గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ నిర్ణయించింది. మరి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే సువేందు అధికారి. వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే రవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానంగా బీజేపీ అనేది వెస్ట్ బెంగాల్లో మనం గెలవడం జరిగిందని మనం గమనించాలి. అయితే ప్రధానంగా ఈ ప్రధానమంత్రి ఛాయ్ ఈ శ్రామిక ఈ యోజన స్కీమ్ అనేది ప్రారంభించారు. దీనివల్ల ఎవరెవరికి ఉపయోగం సార్ అంటే వెస్ట్ బెంగాల్ తర్వాత అస్సాం, ఈ రెండు రాష్ట్రాలను బేస్ చేసుకుంటూ ఉత్పత్తి చేయడం జరిగింది. అయితే నువ్వు గమనించాలి, ఇక్కడ ప్రధానంగా ఏదైతే వెస్ట్ బెంగాల్లోని టీ ఉందో అదేవిధంగా తేయాకు అంటాం మనం, టీ లేదా తేయాకు. మరి ఇటువంటి తేయాకు ఉత్పత్తిలోని ఫస్ట్ ప్లేస్ ఏంటి సార్ అంటే భారతదేశంలోని అస్సాం అనేది ఫస్ట్ ప్లేసు. సెకండ్ ప్లేస్ ఏదంటే వెస్ట్ బెంగాల్, థర్డ్ ప్లేస్ ఏదంటే తమిళనాడు. రీసెంట్ డేటా ప్రకారం భారతదేశంలో తేయాకును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం రెండోది ఏంటి సార్ అంటే వెస్ట్ బెంగాల్, థర్డ్ వన్ ఏదంటే తమిళనాడు. మరి ఎక్కువగా జీవనాధారం వీళ్ళు తేయాకుపైనే బ్రతకడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో తేయాకును చైనా అనేది ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది, టీ అనేది ప్రధానంగా. రెండోది ఏంటి సార్ అంటే భారత్ అనేది నువ్వు గమనించాలి. వరల్డ్లో తీసుకుంటే ఈ అంశాలను నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో తేయాకు ది లార్జెస్ట్ టీ ప్రొడ్యూస్ విచ్ కంట్రీ ఇన్ ద వరల్డ్? ఫస్ట్ వన్ ఈజ్ చైనా, సెకండ్ వన్ ఈజ్ ఇండియా. ది లార్జెస్ట్ టీ ప్రొడ్యూస్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా? ఫస్ట్ వన్ ఈజ్ అస్సాం, సెకండ్ వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్, థర్డ్ వన్ ఈజ్ తమిళనాడు. టీ అనేది ప్రధానంగా దేని నుంచి లభిస్తుందంటే ఆకుల నుంచి లభిస్తుందని నువ్వు గమనించాలి. ఆకులు. మరి జనరల్గా ఏదైతే ఇక్కడ మనం పరిశీలిస్తున్నామో ఈ తేయాకు తోటల్లో ఈ ఆకులు కటింగ్ చేస్తారు, దాన్ని ప్రూనింగ్ అంటారు సార్. ఏమంటారు సార్ అంటే దాన్ని ప్రూనింగ్ అంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ప్రధానంగా టీకి పుట్టినిల్లు ఏంటి సార్ అంటే చైనా. అందుకే మనకి జనరల్గా టీ డేగా ఎప్పుడు ఇంటర్నేషనల్ టీ డేగా ఎప్పుడు జరుపుకుంటామంటే మే 21. గుర్తుపెట్టుకోవాలి, మే 21 మనం ఇంటర్నేషనల్ టీ డేగా జరుపుకుంటాము. టీ డేగా ఎప్పుడు జరుపుకుంటాం సార్ అంటే గుర్తుపెట్టుకో, ఇంటర్నేషనల్ టీ డేగా మే 21. మే 21 అంటే మరొకటి గుర్తు రావాలి, తీవ్రవాద లేదా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, యాంటీ టెర్రరిజం డేగా జరుపుకుంటాం. యాంటీ టెర్రరిజం డే ఇప్పుడు మే 21. అదే మే 21 టీ డేగా, ఇంటర్నేషనల్ టీ డేగా కూడా మనం జరుపుకుంటాం. టీ అనేది దేని ద్వారా లభిస్తుందంటే ఆకుల ద్వారా. మరి ఇటువంటి టీ పరిశోధన కేంద్రం నేషనల్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది సార్ అంటే అస్సాంలో ఉంది. అస్సాంలో ఎక్కడ ఉందంటే జోర్హాట్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి.
ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది, జోర్హాట్లో ఉంది. జాతీయ తేయాకు పరిశోధన కేంద్రం, నేషనల్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి ఈ టీకి బోర్డు ఎక్కడ ఉందని అడుగుతాడు. టీ బోర్డు ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది, కలకత్తాలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సార్ ఈరోజు పేపర్లో మనకు వచ్చింది. ప్రధానమంత్రి చా శ్రామిక్ ఈ ప్రోత్సాహం అంటే సపోర్ట్ చేయడం యోజన స్కీమ్. అస్సాం మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలోని పనిచేసిన తేయాకు కార్మికుల కోసం 1000 కోట్ల ఆర్థిక కేటాయింపు. ఎన్ని కోట్లు? 1000 కోట్లు ఆర్థిక. ఎందుకంటే అస్సాంలో ప్రధానంగా డిపెండెడ్ టీ గార్డెన్స్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కూడా డిపెండెడ్ టీ గార్డెన్స్. అటువంటి కార్మికుల కోసం 1000 కోట్ల రూపాయలు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేయడం జరుగుతుంది. 1000 కోట్ల ఆర్థిక కేటాయింపు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 303 కోట్లు కేటాయించింది, ఓన్లీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రమే. అయితే దీనివల్ల అబౌట్ 10 లక్షల మంది కార్మికులకు మేలు జరుగుతుందని మనం గమనించాలి. చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సార్. 10 లక్షల మందికి మేలు జరుగుతుంది. ఇదొకటి సార్. అస్సాంలోని తేయాకు తోటల్లోని, అదేవిధంగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ రీజియన్లోని ఎక్కడైతే తేయాకు టీ అనేది పండుతుందో వాళ్ళ జీవన భృతి మొత్తం ఈ తేయాకు తోటల్లోని వాళ్ళు బ్రతకడం అనేది జరుగుతుంది. వాటిపై డిపెండ్ అయి ఉంటున్నారని మనం గమనించాలి. ఇది ఆకుల నుంచి లభిస్తుంది కాబట్టి ప్రధానంగా తేయాకు ఈ టీ అనేది ఒక తేయాకులో ఉన్న ఆల్కలైడే థియాన్. కాఫీ తీసుకుంటే కాఫీ అరబికా, కాఫీ రోబస్టా ఎలాగంటామో తేయాకులో థియాన్ అనుకుంటుంది. కాఫీ గింజల నుంచి లభిస్తుంది, తేయాకు అనేది ఆకుల నుంచి లభిస్తుందని నువ్వు గమనించాలి. ఒకేసారి ఇక్కడ మనం పరిశీలించే ఇమేజెస్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ మనం పరిశీలిస్తే ప్రధానమంత్రి చా శ్రామిక్, ఎవరైతే శ్రామికులు ఉన్నారో వాళ్ళ కోసం ఈ స్కీములు లాంచ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి చా శ్రామిక్ ఈ ప్రోత్సాహ యోజన స్కీమ్ PMCSPY అంటాం అనేది అస్సాం మరియు వెస్ట్ బెంగాల్ వంటి ప్రధాన తేయాకు ఉత్పత్తి రాష్ట్రాలలోని అటువంటి ఏరియాల్లోని తేయాకు తోట కార్మికులు మరియు వాళ్ళ కుటుంబాలకు సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం రూపొందించిన కేంద్ర యోజన సంక్షేమ పథకమని గమనించాలి. ప్రధానమంత్రి చా శ్రామిక ఈ ప్రోత్సాహ యోజన స్కీమ్ అనేది. దీనికి ప్రధానంగా 1000 కోట్ల రూపాయలు ఆర్థిక కేటాయింపుతో ఈ పథకం అనేది ప్రధానంగా ప్రారంభించారు. విద్యారంగము, ఆరోగ్య రంగము, గృహ వసతిపై దృష్టి సారిస్తుందని గమనించాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ వరకు ఈ ప్రధానమంత్రి చా శ్రామిక ప్రోత్సాహక యోజన స్కీము కీలక తీసుకుంటే ఎవరైతే ఈ చా శ్రామిక శిక్షణ యోజన ఉన్నారో తేయాకు తోటల్లో ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలకు విద్య అండ్ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్యారంగంలోని వాళ్ళకి ప్రధానంగా అభ్యసన సౌకర్యాలు మెరుగుపరచడానికి గవర్నమెంట్ తోడ్పడడం కోసం ఈ స్కీములు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా చా శ్రామిక ఈ స్వచ్ఛ ఏదైతే సురక్ష యోజన అనేది ఉందో అది తేయాకు తోటల్లోని ప్రధానంగా ఆ చుట్టుపక్కల వైద్య మౌలిక సదుపాయాలు కూడా బలోపేతం చేయాలి. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు, తోటల్లోని ప్రమాదం జరిగినప్పుడు గవర్నమెంట్ కూడా స్కీమ్ ద్వారా వాళ్ళకి ప్రత్యేక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా ఈ స్కీమ్లో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చా శ్రామిక్ ఆశ్రయం యోజన అంటే ప్రధానంగా వాళ్ళకి విశ్రాంతి తీసుకోవడానికి షెడ్లు కూడా ఏర్పాటు చేయాలి. ఇటువంటి షెడ్లు నిర్మించితే కొంత టైం విశ్రాంతి తీసుకుని మళ్ళీ తోటల్లోకి వెళ్ళి పనిచేసుకుంటారని అది కూడా ఈ స్కీమ్లో భాగంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా లక్షిత వర్గం ఈ పథకం అస్సాం మరియు పశ్చిమ బెంగాల్లో 1200కు పైగా తేయాకు తోటలు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లోని చూసుకోవాలి. 1200కు పైగా అబౌవ్ 1210 టీ గార్డెన్స్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం స్టేట్లో ఉన్నాయి. దీనివల్ల 10 లక్షల మందికి పైగా కార్మికులకు ఉపాధి జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే పశ్చిమ బెంగాల్లోని అమలు రాష్ట్ర స్థాయి కమిటీ అమలు ప్రణాళికను ఖరారు చేసింది. జనరల్గా ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1313 కోట్ల రూపాయలు కేటాయించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఈ పథకాన్ని రాష్ట్ర సంస్థలు ఉదాహరణకు ఉత్తర బెంగాల్ అభివృద్ధి శాఖ, లేకపోతే రాష్ట్ర ఆరోగ్య మరియు విద్యాశాఖ మరియు స్థానిక జిల్లా పరిపాలనతో సన్నిహిత సమన్వయంతో అమలు చేస్తున్నామని చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఢిల్లీ గవర్నమెంట్ మిషన్ లాంచ్. దాని పేరే చూసుకోండి సార్, కల్ప. గుర్తుపెట్టుకో, KAYA
కయకల్ప అంటాం దీన్నే, గుర్తుపెట్టుకో. కయకల్ప. ఈ కయకల్ప అనే స్కీమ్ను ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే రేఖా గుప్తా. ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ న్యూఢిల్లీ రేఖా గుప్తా గారు పనిచేస్తున్నారు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా. మరి ఢిల్లీ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఢిల్లీలో ప్రధానంగా 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా 7 లోక్సభ సీట్స్ ఉన్నాయి. లోక్సభ సీట్స్ అదేవిధంగా 3 రాజ్యసభ సీట్స్ ఉన్నాయి. ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు. అదేవిధంగా తీసుకుంటే ఢిల్లీకి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే సుష్మా స్వరాజ్. రెండో మహిళా ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే శీలా దీక్షిత్. మూడో మహిళా ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే అతిశి. నాలుగో మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ప్రజెంట్ ఫోర్త్ మహిళా ముఖ్యమంత్రిగా ఈవిడ పనిచేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది రేఖా గుప్తా. మనం గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ ఈ స్కీములు ఢిల్లీలో ఏవైతే ప్రభుత్వ పాఠశాలలోని ఖచ్చితంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అక్కడ బాత్రూమ్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైనా లోపాలు ఉంటే అవన్నింటినీ కూడా మేము ఏర్పాటు చేస్తామని, ఇది ప్రధానంగా కయకల్ప చాలా 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 ఇంపార్టెంట్. ఢిల్లీ గవర్నమెంట్ మిషన్ లాంచ్ కయకల్ప గవర్నమెంట్ స్కూల్స్. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడం కోసం ఈ స్కీమ్ని మేము ప్రారంభించామని ఆ రాష్ట్ర ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే రేఖా గుప్తా గారు మనకి చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ వన్ మనకి ఢిల్లీ గవర్నమెంట్ మిషన్ లాంచ్ కయకల్ప. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కాయకల్ప. అదే మన కయకల్ప అన్న దీర్ఘం వస్తుంది, కాయకల్ప అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ ఇది? కాయకల్ప. మరి ఈ ఢిల్లీ మిషన్ కాయకల్ప ప్రభుత్వ పాఠశాలలో సురక్షితమైన అదేవిధంగా మౌలిక వసతులు కల్పించాలి, స్ఫూర్తిదాయకమైన ప్రదేశాలుగా మార్చడము ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. ఎందుకంటే స్కూల్లోని ఈ ఏవైతే ప్రయోగశాలలు ఉన్నాయో, లేకపోతే విశ్రాంతి గదులు ఉన్నాయో, లేకపోతే టాయిలెట్స్ ఉన్నాయో, అటువంటివి సపరేట్గా అద్భుతంగా డిజైన్ చేసి పిల్లలకి ఒక నాణ్యమైన విద్యను అందించాలని గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఈ కాయకల్పన మిషన్ ప్రారంభించిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదండి సార్. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ 125వ బర్త్ యానివర్స్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జూలై 6. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలోని 125వ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. జనరల్గా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెహ్రూ మంత్రివర్గంలో ఇద్దరు పనిచేశారు కాబట్టి. అయితే 1947లో ఎప్పుడైతే ఇండియాకి స్వతంత్రం వచ్చిందో నెహ్రూ క్యాబినెట్లో మొట్టమొదటి మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని గమనించాలి. ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు కొంతమంది పనిచేశారు. ఎవరు సార్ అంటే భారతదేశానికి మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అతనే హోమ్ మినిస్టర్ కూడా పనిచేయడం జరిగింది. ఫస్ట్ హోమ్ మినిస్టర్ కూడా పనిచేయడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు సార్ అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. భారతదేశానికి మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి ఎవరంటే జాన్ మతాయ్. భారతదేశానికి మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే రాజకుమారి అమృత్ కౌర్. మరి భారతదేశానికి మొట్టమొదటి అగ్రికల్చర్ వ్యవసాయ ఆహార శాఖ మంత్రి వర్యులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇవన్నీ కూడా అడుగుతాడు. భారతదేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి బాబు జగజ్జీవన్ రామ్. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఇతను కూడా నెహ్రూ మంత్రివర్గంలో నెహ్రూ క్యాబినెట్లో ఫస్ట్ మినిస్టర్గా పనిచేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్లో జన్మించారు, కలకత్తాలో జన్మించారు. భారతదేశంలో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ అనేది ఆర్టికల్ 370 ఆ రోజుల్లో కొనసాగింది. మరి ఆర్టికల్ 370 అనేది ఆ రోజుల్లో కొనసాగింది కాబట్టి ఇది అటువంటి పరిపాలన ఉండకూడదు. జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం అవ్వాలని ఈ బాబు ఎవరైతే ఉన్నారో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చెప్పడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే ఇతను నెహ్రూ మంత్రివర్గంలో భారతదేశానికి మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి మీకు తెలిసిందే. అప్పుడు రక్షణ శాఖ మంత్రి, లేకపోతే భారతదేశానికి మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి బలదేవ్ సింగ్. భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంతమంది పనిచేశారు. అందులో ఈయన ఒక వ్యక్తి. వెస్ట్ బెంగాల్లో జన్మించారు, కలకత్తాలో జన్మించారు. ఇక్కడ ఇతను జమ్మూ కాశ్మీర్ అనేది ప్రధానంగా దీని గురించి ఎక్కువగా, ఇది ప్రధానంగా ఒక రాష్ట్రం. ఈ జమ్మూ కాశ్మీర్ అనేది ఒకప్పుడు రాష్ట్రం, ప్రజెంట్ ఈరోజు కేంద్రపాలిత ప్రాంతంగా మారచ్చు. ఇక్కడ 2 జెండాలు అనేది ఉండకూడదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో విధి విధానాలు వేరు, జమ్మూ కాశ్మీర్లో వేరు. దానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది. అక్కడ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా భావించేవారు. ఇవన్నీ ఒకప్పుడు ఈ టైంలోని ఈయనకి నచ్చేవి కాదు. కాబట్టి ఈయన ఒక గొప్ప వ్యక్తిని నువ్వు గమనించాలి. ఇటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి మనం చెప్పుకుంటే ఇదే జమ్మూ కాశ్మీర్ అనేది ఈ మధ్యన సార్ 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఫస్ట్ జమ్మూ కాశ్మీర్, సెకండ్ వన్ ఇస్ లడాక్. అదేవిధంగా తీసుకుంటే
2019 ఆగస్టు 5వ తారీఖున ఆర్టికల్ 370ని క్యాన్సిల్ చేశారు. ఆర్టికల్ 370 ఎప్పుడు రద్దు అయిందంటే 2019 ఆగస్టు 5వ తారీఖున ఇది రద్దు అవ్వడం అనేది జరిగింది. ఆగస్టు 5, 2019 అక్టోబర్ 31 జమ్మూ కాశ్మీర్ స్టేట్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలు విడిపోయింది. ఇక్కడ ఆర్టికల్ 370 రద్దు అయింది. మరి అప్పటి నుంచి ఆయన టార్గెటెడ్ జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి డబల్ జెండాలు, 2 జెండాలు ఎగరకూడదు, దాని పరిపాలన వేరు, అవి ఉండకూడదని ఆయన ఎజెండా. ఒకసారి చూద్దాం. ఎస్టాబ్లిడ్ ద భారతీయ, చూడండి ఇక్కడ ఇతను ఒక పార్టీని స్థాపించాడు. ఎస్టాబ్లిడ్ ద భారతీయ జనసంఘ్ ఆన్ 21 అక్టోబర్ 1951. ఇతను స్థాపించిన పార్టీ భారతీయ జనసంఘ్. దీన్ని 1951లో స్థాపించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఫౌండర్ ఆఫ్ ద భారతీయ జనసంఘ్కి ఫౌండర్ ఈయనని. ఆన్ జూలై 6, 1901 బర్త్ ఆఫ్ ప్లేస్ కోల్కతా ఇన్ వెస్ట్ బెంగాల్. గుర్తుపెట్టుకో, చాలా చాలా ఇంపార్టెంట్. ఇతనే సార్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ బర్త్ యానివర్సరీ జరుపుకోవడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1901 ఆన్ జూలై 6 జన్మించారు. చాలా 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 ఇంపార్టెంట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి. చూడండి ఇక్కడ ఇదే మనం ఇప్పుడు మాట్లాడాం. ఈ ఇమేజ్ ఒకసారి పరిశీలించండి సార్. నెక్స్ట్ వన్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1901 నుంచి 1953 ప్రముఖ భారతీయ విద్యావేత్త, పార్లమెంటరియన్ మరియు భారతీయ జనసంఘ వ్యవస్థాపకులను గమనించాలి. జూలై 6 జరుపుకునే ఆయన జయంతి స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి, ఇది ఇంపార్టెంట్, స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి పారిశ్రామిక శాఖ మంత్రి వర్యులు ఎవరంటే గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి పారిశ్రామిక శాఖ మంత్రి వర్యులు మనకి ఇండస్ట్రీ మినిస్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఎవరు సార్ అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అయితే ఈయన గురించి చాలా అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. ఇదొకటి సార్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇతని వైఖరి ఎలాగ ఉండేదంటే ఆర్టికల్ 370 తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు మాట్లాడాం. భారతదేశానికి 2 జెండాలు, 2 రాజ్యాలు, 2 ప్రధానమంత్రులు ఉండకూడదని గట్టిగా వాదించారు. ఎవరంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. మహోన్నత త్యాగం 1953 మే నెలలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడానికి నిరసిస్తూ ఆయన అవసరమైన అనుమతి లేకుండా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులను దాటారు. 1953 జూన్ 23న నిర్బంధించారు ఈయనకి. కాబట్టి అప్పుడు మరణించడం కూడా జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. జూన్ 23 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ పాయింట్స్ ఒకసారి నువ్వు చదవాలి. అతి పిన్న వయసు కూడా వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. 33 ఏళ్ల వయసులోనే 1934 నుంచి 1938 వరకు కలకత్తా యూనివర్సిటీలోని అతి పిన్న వయసులోనే తన వీసీగా పనిచేయడం జరిగిందని గుర్తుపెట్టుకో. వైస్ ఛాన్సలర్. కేంద్ర మంత్రిగా పనిచేశారు. నెహ్రూ మంత్రివర్గంలోని భారతదేశానికి మొట్టమొదటి పారిశ్రామిక మరియు సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసింది ఎవరంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను స్థాపించారు భారతీయ జనసంఘ పార్టీని. పాకిస్తాన్లో మైనారిటీ సంక్షోభం పట్ల ప్రభుత్వం వైఖరితో లిఖియత్ నెహ్రూ ఒప్పందం విషయంలోని విభేదించి 1950లోని ఏం చేసింది, నెహ్రూ క్యాబినెట్కి రాజీనామా చేశారు. 1950లోని 1951లోని ఒక పార్టీని స్థాపించారు. భారతీయ జనసంఘను స్థాపించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది సార్. నెక్స్ట్ వన్, ఇండోనేషియాకు బ్రహ్మస్తు. చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రధానమంత్రి గారు ఇండోనేషియా పర్యటనలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న బ్రహ్మస్ కావచ్చు, అస్త్ర ఇటువంటి క్షిపణులు విక్రయం సహా 14 ఒప్పందాలు జరిగాయి. మోదీ కొన్ను అక్కడ ప్రధానమంత్రి సుబియంతో చర్చలు జరిగాయి. ఈరోజు 5,600 కోట్లతో ఒప్పందం జమ్మూ ఎక్కడెక్కడ భారత్ ఇండోనేషియా మధ్య. ఇది మోడీ గారు జూలై 6 నుంచి జూలై 11 వరకు పర్యటనలో ఉన్నారు ఈ 3 దేశాలు. కాబట్టి 14 ఒప్పందాలు, 5,600 కోట్లతో ఒప్పందం. ఆపరేషన్ సింధూర్లో ఈ 2 కీలక పాత్ర పోషించే ఏ 2 అంటే బ్రహ్మస్సు అండ్ అస్త్రాన్ని క్షిపణులని మోడీ గారు చెప్పడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారు, మోడీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం అనేది లభించింది. బేంతాంగ్ ఆది, చూసుకోవాలి పేరు, బేంతాంగ్ ఆది పూర్ణ. దీన్నే స్టార్ట్ ఆఫ్ ఇండోనేషియా అని అంటారు. కాబట్టి ఇటీవల నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇండోనేషియా పర్యటనలో ఉన్నారు. ఇండోనేషియా అత్యున్నతమైన పౌర పురస్కారం అందుకోవడం జరిగింది. దాన్ని స్టార్ట్ ఆఫ్ ఇండోనేషియా అంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇన్ ఇండోనేషియా. దాని పేరే బేంతాంగ్ ఆది పూర్ణ అని గుర్తుపెట్టుకోవాలి. ఇండోనేషియా స్వతంత్ర విషయంలోని భారత తొలి ప్రధాని నెహ్రూ పాత్రను, ఇండోనేషియా నేతలని రక్షించడంలో ఒడిశా మాజీ సీఎం బీజు పట్నాయక్ పాత్రను మోదీ కొనియాడారు. అంటే ఆ రోజుల్లో ఇండోనేషియా స్వతంత్ర విషయంలో నెహ్రూ పాత్ర ఉంది. అదేవిధంగా ఇండోనేషియా నేతలను రక్షించడంలోని
మాజీ సీఎం అయిన బీజూ పట్నాయక్ పాత్ర ఉందని మోదీ గారు నిన్న ఇండోనేషియాలో చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇదే సార్ మోడీకి ఇండోనేషియా అత్యున్నతమైన పౌర పురస్కారం, దాని పేరే బేంతాంగ్ ఆది పూర్ణ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది సార్ ఇది రేపు పేపర్లో ఇంకా డీటెయిల్గా వస్తే మనం మాట్లాడుతాం దీని గురించి. నెక్స్ట్ వన్ మనకి 3 దేశాల పర్యటనలో నరేంద్ర మోడీ ప్రజెంట్ ఇండోనేషియాలో ఉన్నారు. ఇండోనేషియా తర్వాత నెక్స్ట్ వన్ ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరంటే చూసుకో ప్రభోవో సబియాంతో. మనకి ఎందుకంటే రిపబ్లిక్ డే వేడుకలకి ముఖ్య అతిథులుగా వస్తారు ఇండోనేషియా నుంచి, కాబట్టి సుకర్ణో కావచ్చు అందరూ వచ్చారు. కాబట్టి ఈ ప్రభోవో సుబియాంతో అనే వ్యక్తి ప్రజెంట్ ఇండోనేషియా అధ్యక్షుడు, ఆయనతో భేటీ అవ్వడం జరిగింది. అక్కడ అత్యున్నతమైన పురస్కారం కూడా తీసుకోవడం జరిగింది. దాని పేరే ఇప్పుడు మనం మాట్లాడాం బేంతాంగ్ ఆది పూర్ణ. దాన్ని స్టార్ట్ ఆఫ్ ఇండోనేషియా అంటే గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండోనేషియా అయిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్తారు. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ ఆల్బోనిస్తో కొన్ని చర్చలు జరుగుతాయి. ప్రజెంట్ 14 ఒప్పందాలు జరిగాయని మనం గమనించాలి. తర్వాత న్యూజిలాండ్ పర్యటనకి వెళ్తారు. తర్వాత ఇలా 3 దేశాల పర్యటనకి వెళ్ళనున్నారు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా తీసుకుంటే మోడీ గారు విదేశీ పర్యటనలోని ఫిబ్రవరిలోని మలేషియా పర్యటించారు. అదే ఫిబ్రవరిలోని ఇజ్రాయెల్ పర్యటించారు. మేలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ పర్యటించారు. అదే జూన్ నెలలోని ఫ్రాన్స్ అండ్ స్లోవేకియా పర్యటించారు. మళ్ళీ జూన్లోని సీసెల్స్ అని ఒక చిన్న దేశాన్ని పర్యటించారు. ప్రజెంట్ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటిస్తున్నారని మనం గమనించాలి. అదేవిధంగా వీబీజీ రామ్జీ స్కీమ్ పథకం తొలి విడత ఆంధ్రప్రదేశ్కు 2545 కోట్లు కేటాయించారు. ఎందుకంటే ఎక్కువ నిధులు ఉత్తరప్రదేశ్ కేటాయించడం జరిగింది, రెండవ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. వీబీజీ రామ్జీ స్కీమ్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీబీజీ రామ్జీ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% అని గుర్తుపెట్టుకోవాలి. అదే ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకుంటే 40:10, సెంట్రల్ గవర్నమెంట్ 40%, స్టేట్ గవర్నమెంట్ 10% అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ కేటాయింపు అనేది జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు సార్ అంటే శివరాజ్ సింగ్ చౌహాన్, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీబీజీ రామ్జీ స్కీమ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రీసెంట్గా 2026 జూలై 2 లాంచ్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లాలోని ముక్కయ్యవారిపల్లిని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాని ప్లేస్లో వచ్చిందే వీబీజీ రామ్జీ స్కీమ్ అని గమనించాలి. ఎక్కువ నిధులు ఉత్తరప్రదేశ్, రెండవ ఎక్కువ ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ అని గమనించాలి. వీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతల ఆంధ్రప్రదేశ్కి 2545 కోట్ల రూపాయలను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సహాయ మంత్రి పెమ్మిసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇంత విడుదల చేశారని. ఇందులో వేతనాల కోసం 1414 కోట్ల రూపాయలు ఓన్లీ వేతనాల కోసం కేటాయించారు. అదేవిధంగా మెటీరియల్ కోసం 942.77 కోట్లు కేటాయించారు. పరిపాలన వ్యయం కోసం 188.50 కోట్లు కేటాయించారని మన సహాయ మంత్రి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మిసాని చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. మరి సెంట్రల్ మినిస్టర్ ఎవరు సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి శివరాజ్ సింగ్ చౌహాన్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీని ప్రధాన టార్గెట్ ఏంటంటే 2047 లక్ష్యంగా చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకుపోవాలనేదే దీని ప్రధాన టార్గెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లో భాగం. రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.